ఇక 42% బీసీ రిజర్వేషన్ల గురించి తెలంగాణ మొత్తం బంద్ను పాటించనుంది. దీనికి ఎస్సీ ఎస్టీ సంఘాలు సైతం ఇక మద్దతు తెలపడం విశేషం అని చెప్పుకోవచ్చు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత మరింత సమాచారం అందిస్తుంది. రైట్ లిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఆల్ పార్టీ మీటింగ్లో ఈరోజు బంద్ను ప్రకటిస్తున్నట్లుగానైతే బీసీ సంఘాలు చెప్పడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో బంద్ అనేది కొనసాగుతుంది. ఉదయం నుండి కూడా ఈ యొక్క బంద్ అనేది కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికైతే ఆర్టీసీ సిబ్బంది మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇవాళ బంద్ కారణంగానైతే చాలా మంది ఆల్రెడీ ఎంజీబీఎస్ బస్టాండ్కి అయితే రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ బస్సు మూవ్ అవ్వట్లేదు. సో బంద్ ఎలా జరుగుతుంది, ప్రయాణికులను మీరు ఏ విధంగా పంపిస్తున్నారు? ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన దాదాపు 2.5 కోట్ల మంది బీసీలు ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వాలన్నీ మాట ఇచ్చి మాట తప్పి బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి మొన్నటి ప్రభుత్వము జీవో నెంబర్ 9 తీసిన తర్వాత కూడా ఇవాళ కోర్టులో కానీ ఇక్కడ కానీ అన్యాయం జరిగిన ధర్మిల బీసీ అసోసియేషన్లు ఇలా బంద్కు పిలిపించినాయి. బంద్లో భాగంగా ప్రజలంతా అన్ని పార్టీలు, ప్రజలు, సంఘాలు అందరూ కూడా దీంట్లో జాయిన్ కావడం జరుగుతూ ఉన్నది. బీసీలకు జరిగిన అన్యాయాలు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అనేది చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిసారి ఐక్యంగా ఇవాళ అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అట్లాగే సంఘాలు, కార్మికులు, ఉద్యోగులు అంతా కూడా దీనికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా మేము ప్రధాన యూనియన్గా సంపూర్ణ మద్దతునిస్తూ ఉన్నాం. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ బస్సులాపి ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ఇవాళ బీసీలకు జరిగిన అన్యాయంలో మరి 42% ఇవ్వాలని చెప్పి సంకల్పం చేస్తే కోర్టు స్టే ఇవ్వడం బాధాకరం. అంటే కోర్టుల్లో కూడా న్యాయం జరగకపోవడం బాధాకరం. కాబట్టి 42% అనేది ఇవాళ విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో బీసీలకు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి దాంట్లో ఆర్టీసీ తెలంగాణ మజ్దూరంగా మేము సంపూర్ణంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. సో మనం చూస్తున్నాము, ఆర్టీసీ కూడా ఈ సమ్మెకు మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పీసీ సంఘ నాయకుడు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న, ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్లో భాగంగానైతే అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బంద్ని ప్రకటించారు. ఎక్కడ చూసినా కూడా హైదరాబాదు వాతావరణంలో బంద్ కొనసాగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా ఈ యొక్క బంద్ ఏ విధంగా ముందుకు సాగనుంది? ఇప్పుడు ఇప్పటికే రాష్ట్ర బంద్లో ఉదయం 4 గంటల నుంచే రాష్ట్రంలోని బీసీ శ్రేణులంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించడం జరిగింది. మా బంద్ శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఉంటుంది. మా గౌరవ డీజీపీ గారు చెప్పినట్టు మేము ఎక్కడ కూడా శాంతి భద్రత విఘాతం కలిగించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తాం. ఇలా మా న్యాయమైనది, ధర్మమైనది. ఇలా మాకు 60% జనాభా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో నెంబర్ 9 తీసింది. ఈ జీవో నెంబర్ 9 రావడానికి గత 22 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ చేసింది. 4 దశాబ్దాలుగా పోరాటం చేస్తే ఇలా 42% రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ 42% రిజర్వేషన్లు అన్యాయంగా రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు కోర్టులను వేదికలుగా చేసుకుని మమ్మల్ని మా నోటికాడి ముద్దను గుంజేసుకున్నారు. బీసీలు తినే కంచంలో మన్ను పోసారు. దాంతో ఇలా బీసీలు తీవ్ర మనోవేదనతోటి, ఆవేదనతోటి రేపటి బీసీ బిడ్డల భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో ఇలా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇప్పటికైనా మా వాదనను, మా ఆవేదనను, మా బాధను ఇలా సుప్రీంకోర్టులు, హైకోర్టులు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు. ఈ దేశంలో ఎన్నో చట్టాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో చట్టాలు రావడానికి ఆయన ప్రధాన కారణమయ్యారు. కానీ ఇప్పుడు ఇలా వర్గీకరణకు సంబంధించిన విషయాలు కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, కాశ్మీర్ సమస్య కావచ్చు, దేశంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఇలా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, తీవ్ర ఆవేదనతోటి ఉన్నారు. కాబట్టి ఇక్కడనే కాదు, భారతదేశంలో మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఆవేదనతో ఉన్నారు. దేశం రైట్, థ్యాంక్ యూ లిఖిత.